IES ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి కంటెంట్ గురించి చెప్పుకుంటున్నాము. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిది. ట్రిగ్నామెట్రీ చెప్పుకుంటున్నామండి. దీంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. ఈరోజు 59th సమ్ నుంచి చెప్పుకుంటున్నామండి. సో ఈ అకాడమీ బుక్లో ప్రతి సమ్ము కూడా ఇంపార్టెంటేనండి. అందుకోసం అని చెప్పి ప్రతి సమ్ము మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. tan θ ఈక్వల్ టు 1/√3 అయినా 7 sin square θ ప్లస్ 3 cos square θ యొక్క విలువ అన్నారు. tan యొక్క ఏ విలువకు 1/√3 అండి 30 degrees. కాబట్టి θ 30 degrees అనుకుంటే sin square θ అంటే 1/4, cos square θ అంటే 3/4. దాని ప్రకారం ఇంకా ఎలా వస్తుంది cos square θ అంటే ట్రయాంగిల్ వేసుకుంటే మనకు తెలుస్తుందండి. సో ఈ విధంగా అప్లై చేసేసుకుంటే 16/4 అంటే 4 వస్తుందండి ఆన్సర్ దీనికి. cos A ఈక్వల్ టు 12/13 అయినా sin A యొక్క విలువ అన్నారు. ఇది కూడా ఈజీనేనండి. ఇట్లా ట్రయాంగిల్ వేసుకుంటే థర్డ్ మెజర్మెంట్ తీసుకుంటాము 5. సో ఇప్పుడు sin A అంటే θకు ఎదుటి భుజము, sin ఏకి ఎదుటి భుజము బై కర్ణము 5/13 అవుతుంది. నెక్స్ట్ sin 210 degrees విలువ. దీనికి 270 - 60 degrees ఈక్వల్ టు sin 3 × 90గా రాసుకుంటామండి. 270ని -60 degrees. 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి sin cos అవుతుంది. 270 - θ అంటే థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ అవుతుంది సైన్. ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ కప్స్లో ట్యాన్ క్వాడ్ మాత్రమే ప్లస్ కాబట్టి -cos 60 degrees అంటే -1/2. సో ఈ విధంగా నెక్స్ట్ 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్ టు 5 అయితే 4 sin θ - 3 cos θ విలువ ఎంత అన్నారు. దీన్ని కొంచెం ప్రాసెస్ చేయాలండి. 2 మెథడ్స్లో చేసాము. కొంచెం పోయినా మొత్తం సమ్ రాంగ్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే చూడండి. 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్ టు 5. ఇక్కడ 5ని మనం డివైడ్ చేయాలండి LHS వైపు RHS వైపు. అప్పుడు 3/5. 3/5 అంటే cos 53 వాల్యూ అండి sin θ. 4/5 అంటే sin 53 వాల్యూ ఇంటూ cos θ ఈక్వల్ టు 1. sin A cos B ప్లస్ cos A sin B ఈక్వల్ టు 1. 1 అంటే sin 90 వేసుకున్నాం. దీనికి ఫార్ములా sin of A ప్లస్ B కాబట్టి θ ప్లస్ 53. సైన్ క్యాన్సిల్ అయిపోతే θ ప్లస్ 53 ఈక్వల్ టు 90 degrees. θ ఈక్వల్ టు 37 degrees అండి. ఇక మనం అడిగింది ఏంటంటే 4 sin θ - 3 cos θ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 sin θ - 3 cos θ? sin θ మీన్స్ sin θ మీన్స్ 37 degrees. θ మీన్స్ ఇక్కడ 37 degrees. sin 37 degrees 3/5. cos 37 degrees 4/5. సో ఈ విధంగా మనం చేసుకుంటే ఎందుకని 53 + 37 90 degrees కాబట్టి సైన్ కాస్ 90 degrees రిలేషన్షిప్ ప్రకారం ఆ రెండు ఈక్వల్ అవుతాయండి. సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ 0 వస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. cos 53 ఈక్వల్ 33/5 అలా గుర్తుపెట్టుకుంటేనే ఈ సమ్ వస్తుంది. ఇక్కడ అలాగే sin 53 అంటే 4/5. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూసుకుంటే sin A ఈక్వల్ టు 4/5. లెట్ sin A ఈక్వల్ టు 4/5. ఎందుకని ఇక్కడ ఇలా రాసేసుకుంటాం ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్గా. దీంట్లో sin A cos B ప్లస్ cos A sin B ఫామ్లో తెప్పించుకోవడం కోసం మనం sin A ఈక్వల్ టు 4/5 sin A cos θ ప్లస్ cos A అంటే 3/5 అట్లా తీసుకుంటామండి. అప్పుడు cos A sin θ ప్లస్ sin A cos θ ఈక్వల్ టు sin of A ప్లస్ B. రివర్స్లో ఉంది. 2 + 3 అన్నా 3 + 2 అన్నా 5 కదండి. కాబట్టి ఇలా అయినా రాసుకోవచ్చు. ప్లస్ ఉంది కాబట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. θ ప్లస్ A ఈక్వల్ టు 1 అని వాళ్ళే ఇచ్చారు. 1 అంటే sin 90 degrees. సో θ ప్లస్ A ఈక్వల్ టు π/2. θ ఈక్వల్ టు π/2 - A. వాళ్ళు అడిగింది మనల్ని 4 sin θ - 3 cos θ. 4 sin π/2. θ మీన్స్ π/2 - A ఆఫ్ -3 cos ఆఫ్ π/2 - A. sin 90 - θ cos θ. cos 90 - θ sin θ. θ మీన్స్ ఇక్కడ A అన్నమాట. సో వాళ్ళు అడిగింది మనల్ని దీని నుంచి ఇది రాసుకున్నాము. తర్వాత cos A వాల్యూ ఎంత అండి 3/5 ఫస్ట్లో అనుకున్నాం కదా. sin A వాల్యూ కూడా 4/5 ఫస్ట్లో అనుకున్నాం. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు అండి. ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఏది ఆ టైంకి గుర్తొస్తే అది ఫాలో అయిపోవచ్చు అండి. సో ఆ విధంగా ఆన్సర్ 0. 63 sin 330 degrees cos 120 degrees plus cos 210 degrees sin 300 degrees.
ఈ 63rd సమ్ అనేది ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం చేయాలండి. దీని ప్రకారం డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సైన్ 360 మైనస్ 30గా రాసుకుంటే 4th క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం కాస్ సీకెంట్ మాత్రమే ప్లస్లు, మిగతా మైనస్లు కాబట్టి మైనస్ వేసాం. సైన్ 360 అంటే 4 × 94 ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్గానే వస్తుంది. సైన్ 30 degrees ఇంటూ మైనస్ కాస్ 180 మైనస్ 60 అంటే కాస్గానే వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికంటే ప్లస్లు, ఇప్పుడు కాస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 60 degrees ప్లస్, అట్లాగే ఇవి కూడా మైనస్లు వస్తాయండి. కాస్ 270 మైనస్ 60, 270 అంటే ఆడ్ నెంబర్, 3 × 90 అంటే కాస్ సైన్గా మారింది, మైనస్ సైన్ 60 degrees. అట్లా ఈ విధంగా ఇక్కడ కూడా మైనస్ సైన్ 60 degrees. 4th క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ మాత్రమే కదండి, సైన్ మైనస్ అవుతుంది కాబట్టి -√3/2. సో ఈ విధంగా చేస్తే 1/2 × 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి √3/2 × √3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో 1/4 ప్లస్ 3/4 = 4/4. ద వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ 64th సమ్ అండి. tan 20 degrees = λ అయితే tan 160 మైనస్ tan 110 degrees / 1 ప్లస్ tan 160 degrees ఇంటూ tan 110 విలువ లాంబ్డా రూపంలో అన్నారు. tan a మైనస్ tan b / 1 ప్లస్ tan a tan b దేనికి ఫార్ములా అండి? tan ఆఫ్ a మైనస్ bకి ఫార్ములా. సో ఇక్కడ మనం tan ఆఫ్ a మైనస్ b అంటే 160 మైనస్ 110 ఎంత? tan 50. సో tan 50 ఈ వాల్యూ మొత్తం tan 50కి ఈక్వల్ చేయొచ్చు. దట్ ఈక్వల్ tan 50ని 90 మైనస్ 40గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు tan 90 మైనస్ θ cot 40 అంటే 1/tan 40, 40ని 2 × 20గా రాసుకున్నాం. మళ్ళీ tan 2a ఫార్ములా వేస్తామండి. 1/2 tan a/1 మైనస్ tan స్క్వేర్ a ప్రకారం చేస్తే ఈ డినామినేటర్ పైకి రెసిప్రోకల్ అయింది కాబట్టి 1 మైనస్ లాంబ్డా, tan 20 అంటే లాంబ్డా కదా, λ² /2 ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ ఆల్ఫా బీటాలు పూరక కోణాలు. బీటా బి సైన్ ఆల్ఫా = ఏ అయితే సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా విలువ అన్నారు. దీనికి కూడా అంతేనండి, కొంచెం ప్రాసెస్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలండి. సైన్ ఆల్ఫా అంటే a/b, సైన్ ఆల్ఫా మీన్స్ a/b. అప్పుడు ఇక ఆల్ఫా ప్లస్ బీటా పూరక కోణాలు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా పూరక కోణాలతో 90 degrees. బీటా కరెక్ట్గా చేసుకుంటే 90 మైనస్ ఆల్ఫా. సైన్ బీటా కనుక్కున్నాం, కాస్ బీటా కనుక్కున్నాం. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా, బీటా మీన్స్ 90 మైనస్ ఆల్ఫా, సైన్ 90 మైనస్ θ కాస్ ఆల్ఫా, అట్లాగే కాస్ 90 మైనస్ θ సైన్ ఆల్ఫా. ఇక్కడ సైన్ ఆల్ఫా మీన్స్ a/b, కాస్ బీటా మీన్స్ సైన్ ఆల్ఫానే కాబట్టి a/b వేసాం. కాస్ ఆల్ఫా మీన్స్ చూడండి కాస్ స్క్వేర్ సైన్ ఆల్ఫా వస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా = 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా. దాని ప్రకారం కాస్ ఆల్ఫా అంటే రూట్ వచ్చేసింది, స్క్వేర్ అటు తీసుకెళ్తే డైరెక్ట్ ఎల్సిఎం చేస్తే b² - a²/b. అట్లాగే సైన్ బీటా మీన్స్ కాస్ ఆల్ఫా, మళ్ళీ కాస్ ఆల్ఫా వాల్యూని రాయాలి. సో a × a² / b × b b², √x × √x x కాబట్టి ఇక్కడ b × b² సో రూట్ తొలగించబడుతుంది, √x × √x x కాబట్టి ఇక్కడ b² ఎల్సిఎం సేమ్, a² - b² + a² మైనస్ లోపల పంపిస్తే 2a² - b²/b². సో ఆన్సర్ ఈస్ 2a² - b²/b². నెక్స్ట్ సమ్, లాస్ట్ సమ్ అండి. x = a cos π 4θ, y = b sin π 4θ నుండి θ లోపింపజేయగా వచ్చు సమీకరణం అన్నారు. x/a వేసుకుంటే cos π 4θ, y/b = sin π 4θ. ఈ x/a + y/b = స్క్వేర్ పవర్ హోల్ స్క్వేర్ రాసుకున్నామండి. సైన్ కూడా పవర్ 4ని స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసేసుకున్నాం. తర్వాత ఈ కాస్ స్క్వేర్ θ ఇది a² + b² ఫామ్లో ఉంది. మనకి ఒక ఫార్ములా తెలుసు, a² + b² డైరెక్ట్గా a + b హోల్ స్క్వేర్ -2ab రాయొచ్చు. దాని ప్రకారం కాస్ స్క్వేర్ θ + సైన్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab టర్మ్. ఇక్కడ a అంటే కాస్ స్క్వేర్ θ, b అంటే సైన్ స్క్వేర్ θ. అట్లా ఇక ఏదైనా రాసుకోవచ్చు, a × b అన్నా b × a అన్నా abనే కదా. సరే, సైన్ స్క్వేర్ θ √x/a వస్తుందండి మనకి. ఇక్కడ డైరెక్ట్గా చూసుకుంటే సైన్ స్క్వేర్ అటు 2 స్క్వేర్లు ఉంటాయి, ఇక్కడ ఒక స్క్వేర్ పోతే రూట్ అయ్యిద్ది కాబట్టి సైన్ స్క్వేర్ θ √x/a కాస్ స్క్వేర్ θ √y/b అవుతుంది. నెక్స్ట్ √x/a + √y/b + 2√x/a × 2√y/b మైనస్ని అటు తీసుకెళ్తాం. దీన్ని హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. x/a + y/bని x/a + y/bని √x/a హోల్ స్క్వేర్ √y/b
హోల్ స్క్వేర్గా రాసుకొని ఇలా చేస్తే ఇది మొత్తం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా. √x/a ప్లస్ √y/b హోల్ స్క్వేర్ అవుతుంది =1. సో ఈ స్క్వేర్ అటు తీసుకెళ్తే రూట్ అవుతుంది. √1 అన్న 1 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ √x/a ప్లస్ √y/b =1 అండి. థ్యాంక్ యూ.